ఈరోజు నేను మీకు తీపూరగాయ రెసిపీ మీకు చూపిస్తాను. దీనికి మాగయ్య ఇంకా అంటారండి. 3 కేజీలు మామిడికాయలు తెచ్చాను. అంటి మామిడికాయలు తెచ్చి శుభ్రంగా కడిగి తుడిచి ఆరేసుకొని ఒకే సైజు ముక్కలుగా అన్ని కట్ చేసుకున్నాను. ఈ ముక్కలను కట్ చేసుకున్నాం కదండి, ఇగో ఈ డబ్బాలో ఈ ముక్కలన్నీ వేసుకొని అందులో ఒక ఈ సైజు గ్లాసు 3 కేజీలకి పావు ఉప్పు వేసుకున్నాను. ఇదో ఈ గ్లాసుడు ఉప్పు వేసుకొని అందులో చిటికెడంత పసుపు వేసుకొని బాగా కిందికి బాగా కలిపేసి ఒక రోజు అంతా అలాగ ఉంచేసాను. ఇవి ఒక రోజు మొత్తం అలాగా ఉప్పులో అలాగ ఊరబెట్టేసి ఉంచాం కదండి. ఉంచిన ముక్కలు ఒక రోజు తర్వాత నెక్స్ట్ రోజు ఏమో ఇవి మేడ మీదకి తీసుకొని వెళ్ళి అందులో ముక్కలన్నీ తీసి ఎండలో వేసిన తర్వాత ఇగోటి అందులో వచ్చిన వాటర్ ఇది మెయిన్ ఉండాలి ఈ తీపూరగాయకి. ఈ 3 కేజీల మామిడికాయల ముక్కలకి 1 కిలో బెల్లం తీసుకున్నాను, 1 గ్లాస్ ఆవాలు, ఇందులో 1 స్పూన్ అని మెంతులు వేసుకుంటాను, చిటికెడంత పసుపు. దీనికి ఈ గ్లాసుడు కారం అయితే సరిపోద్ది. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు ఇవి మెంతులు ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఈ గ్లాస్ ఆవాలు ఇందులో వేసుకుంటాం, స్పూన్ మెంతులు, ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఏగిపోయాయో, మంచి స్మెల్ వస్తుందండి ఇలాగ ఏగుతుంటే. సరే అయిపోయాయండి. స్టవ్ ఆపేసి ఈ చల్లారి పెట్టేసి మిక్సీ పట్టించుకొని ఈసారి మొదలు పెడతాం. ఫస్ట్ ఈ వాటర్ గురించి చెప్పాను కదండి ఇందాక, పక్కన పెట్టుకోవాలనేసి. ఈ వాటర్ ఇప్పుడు మామిడికాయ ముక్కలు 2 రోజులు ఊరబెట్టేసి పక్కన తీసాం కదండి, ఈ వాటర్ కూడా మీదకు ఒక క్లాత్ కట్టేసి 1 రోజు ఎండలో పెట్టానండి. ఈ కూరగాయకి ఈ వాటర్ ఖచ్చితంగా ఉండాలండి. దీనికి ఉప్పు ఏం అవసరం ఉండదండి. ఊరబెట్టేటప్పుడే మనము ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు అవసరం ఉండదు. అన్నీ కాదు, మనకి ఎంతవరకు పల్సర్ కావాలో అంతవరకు మనం వాటర్ వేసుకోవచ్చు. బెల్లం ఇలాగా ఏవైనా ఉంటాయి కదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి పాగం వచ్చే వరకు. ఇలా తేనె పాగం వచ్చేలాగా కలుపుకోవాలి. మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టించాం కదా, ఈ పొడి ఇందులో వేసుకుంటాం. ఇందులో కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టించిన ఆవు పిండి, పసుపు వేసాం కదా, ఇప్పుడు ఈ కారం గుండు కూడా ఇందులో ఈ గ్లాసు చెప్పి చల్లగా అయితే ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఇటు మీదట చూడండి స్టవ్ ఆపేసి ఇది గోరువెచ్చగా అయ్యాక ఇందులో మళ్ళీ ముక్కలు వేసుకుంటాము. ఇది గోరువెచ్చగా అయిపోయిందండి. చూడండి దీని కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, గ్రేవీ కూడా థిక్గా వచ్చింది.
ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకుంటాం. ఇప్పుడు ఇలా కలిపేసి ఉంచేసుకున్నాం కదండి. ఇది ఇలాగా 2 రోజులు ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత ఇందులో ఆయిల్ తాలింపు వేసుకోవాలి. తీపి ఊరగాయకి ఇప్పుడు తాలింపు వేసుకుంటాము. ఊరగాయకి ఈ గ్లాసుడు ఆయిల్ వేసుకుంటాం. ఇలా నూనె మరిగిన తర్వాత ఫస్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆపేసి చల్లారి పెట్టేసి అందులో కలుపుకుంటాను. ఈ తాలింపులు వేసుకున్నాం కదా, ఇవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఊరగాయలో కలుపుకోవాలి. చూడండి, ఇలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇగో నేను చెప్పిన కొలతలతోనే కరెక్ట్గా ఇదే ఇలా చేస్తే ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.